నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నటి నందితా శ్వేత తన విలక్షణమైన నటనతో ముఖ్యంగా సౌత్ ఇండియన్ హారర్ మరియు థ్రిల్లర్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె జీవిత చరిత్ర మరియు సినీ ప్రస్థానాన్ని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నందితా శ్వేత కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్నారు. నందితా శ్వేత అసలు పేరు శ్వేత. ఆమె ఏప్రిల్ 30, 1986 కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. నందితకు ఇద్దరు తమ్ముళ్లున్నారు. నందిత కన్నడ కుటుంబానికి చెందిన వారైనప్పటికీ తమిళ మరియు తెలుగు సినిమాల్లో బాగా రాణించారు. ఆమె తన పాఠశాల మరియు కళా విద్యను బెంగళూరులోనే పూర్తి చేసుకున్నారు. సినిమాలోకి రాకముందు ఆమె బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి ఆమెకు కళల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ చదువు పూర్తి చేసిన తర్వాత సినీ రంగం వైపు మొగ్గు చూపారు. నందిత కెరీర్ కన్నడ సినిమాతో ప్రారంభమైంది. నంద లవ్స్ జితేంద్ర ఈ కన్నడ చిత్రంలో ఆమె వెండి తెరకు పరిచయం అయ్యారు. 2019లో రంజిత్ దర్శకత్వంలో వచ్చిన అట్టకత్తి చిత్రం ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా విజయం తర్వాత ఆమె తన పేరును నందితా శ్వేతగా మార్చుకున్నారు. తమిళంలో ఎదుర్ నీచల్, ముండా సుప్పట్టి వంటి వరుస విజయాలతో అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎక్కడికి పోతావు చిన్నవాడ ప్రధాన కారణం. నిఖిల్ సిద్ధార్థ సరసన అమలా పార్వతి అనే డ్యూయల్ రోల్ చేసి విమర్శలకు ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో ఆమె చూపిన హావభావాలు, క్లైమాక్స్ నటన ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. దీనికి గాను ఆమెకు ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. నందితా శ్వేత రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే థ్రిల్లర్, హారర్ సినిమాల్లో ఎక్కువగా మెప్పించారు. శ్రీనివాస కళ్యాణం ఇందులో ఒక సాంప్రదాయబద్ధమైన పాత్రలో కనిపించారు. బ్లఫ్ మాస్టర్ సత్యదేవ్ సరసన కథానాయికగా నటించి మెప్పించారు. రాజశేఖర్ నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో కీలక పాత్ర పోషించారు. IPC 376 ఒక పవర్ఫుల్ పోలీసర్ ఆఫీసర్ గా లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటించి తన యాక్షన్ సత్తాను చాటారు. ఆమె ప్రతిభకు గాను అనేక పురస్కారాలు లభించాయి. ఫిలింఫేర్ అవార్డు ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా, సైమా అవార్డు వివిధ విభాగాల్లో నామినేషన్లు మరియు పురస్కారాలు, జయ టీవీ అవార్డు, అట్టకత్తి చిత్రానికి ఉత్తమ నూతన నటిగా. నందితకు అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. షూటింగ్ యాప్ లో ట్రెక్కింగ్ వంటి పనులు చేస్తూ ఉంటారు. ఆమె యోగా మరియు ధ్యానానికి ప్రాధాన్యత ఇస్తారు. తన శరీరాకృతిని కాపాడుకోవడానికి కఠినమైన నియమాలు పాటిస్తారు. పరిశ్రమలో ఆమె చాలా సైలెంట్ గా ఉంటారని, పనిపైనే ఎక్కువ దృష్టి పెడతారని పేరు. నందితా శ్వేత సోషల్ మీడియాలో తన షూట్స్, సినిమా అప్డేట్స్ ను పంచుకుంటూ అభిమానులతో టచ్ లో ఉంటారు. ముఖ్యంగా ఆమె కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటాయని అభిమానులు ప్రశంసిస్తారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషలతో పాటు కన్నడలోనూ సినిమాలు చేస్తున్నారు. OTT రంగంలోకి కూడా అడుగుపెట్టి వైవిధ్యమైన వెబ్ సిరీస్లు చేయాలని ఆమె భావిస్తున్నారు. కథబలం ఉన్న పాత్రలు వస్తే నెగటివ్ రోల్స్ చేయడానికి కూడా తాను సిద్ధమని ఆమె పలు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నందితా శ్వేతకు హారర్ క్వీన్ అనే పేరు వచ్చింది. ఆమె నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ, ప్రేమ కథా చిత్రం 2, మంగళవారం వంటి చిత్రాలు హారర్ లేదా థ్రిల్లర్ జానర్లకు చెందినవే. దయ్యం పట్టిన పాత్రలో లేదా భయంకరమైన ఎమోషన్స్ ను పండించడంలో ఆమె చూపించే అభినయం ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా మెప్పించింది కూడా. ఈ జోనర్లో ఆమె ఒక నమ్మదగిన నటిగా మారిపోయారు.
నందిత మాతృభాష కన్నడ అయినప్పటికీ ఆమె ఇతర భాషలపై మంచి పట్టు సాధించారు. తమిళంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి ఎదిగారు. తెలుగులో కూడా స్పష్టంగా మాట్లాడగలరు. ఒక నటిగా భాష తెలియడం అనేది పాత్రలో ఒదిగిపోవడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆమె నమ్ముతారు. ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమాతో నందిత పోషించిన పాత్ర ఆమె కెరియర్ లోనే అత్యంత బోల్డ్ మరియు వైవిధ్యమైనది. ఈ సినిమాలో ఆమె నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా కథను మలుపు తిప్పే బలమైన క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా తాను సిద్ధమని ఈ సినిమాతో నిరూపించారు. నందిత శ్వేతకు ఫ్యాషన్ పట్ల ప్రత్యేకమైన అభిరుచి ఉంది. ఆమెకు చీర కట్ అంటే చాలా ఇష్టం. వివిధ రకాల సాంప్రదాయ వస్త్రాలలో ఆమె చేసే ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ నిత్య జీవితంలో చాలా సాదాసీదాగా ఉండడానికి ఆమె మొగ్గు చూపుతారు. చాలా మంది నటీమణుల వలె నందిత ఎప్పుడూ అనవసరమైన వివాదాల్లో చిక్కుకోలేదు. ఆమె తన ప్రైవేట్ జీవితాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు. సినిమా సెట్స్ లో కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారని దర్శకుల నటిగా ఆమె మంచి పేరు ఉంది. నందిత సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. మహిళలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ప్రోత్సహించడమే కాకుండా నిజ జీవితంలో కూడా మహిళను స్వాతంత్రంగా ఉండాలనే ఆమె కోరిక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.